పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025 సంవత్సరం ఫిబ్రవరి నెల 16వ తేదీ నుంచి 28వ తేదీ వరకు మకర రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. ప్రస్తుతం మకర రాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి కూడా బ్రహ్మాండమైనటువంటి గ్రహస్థితి జరుగుతున్నది. ఎందుకంటే మకర రాశికి ప్రధానంగా రాశ్యాధిపతి అయిన శని రాశికి ద్వితీయ స్థానంలో ధనస్థానంలో సంచరించటం, అలానే మీ రాశికి దశమ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు ఉచ్చస్థానంలో సంచరించటం ఎగ్జాల్టేషన్లో, అలానే గురు శుక్ర గ్రహాల యొక్క పరివర్తన యోగం జరగటం, ఇవన్నీ కూడా మకర రాశి వారికి చాలా గొప్ప ఫలితాలు ఇస్తూ ఉన్నాయి. ప్రధానంగా తీసుకుంటే రాశ్యాధిపతి అయిన శని రాశికి 2వ స్థానంలో ధనస్థానంలో సంచరించేటప్పుడు ఆర్థిక వ్యవహారాలు అత్యంత అనుకూలంగా మారతాయి. ఇప్పటి వరకు మకర రాశిలో జన్మించినటువంటి వారు ఏదైతే చేసేటటువంటి పనులలో ఆటంకాలు ఎదుర్కొంటూ పనులు ముందుకు పోక ఆలస్యంతో ఇబ్బంది పడుతూ ఉన్నారో అటువంటివన్నీ కూడా తొలగిపోతాయి. మాట్లాడేటటువంటి మాట బహు చక్కగా ఎదుటి వారిని ఆకట్టుకునేటటువంటి విధంగా ఉంటుంది. కుటుంబపరమైనటువంటి శ్రద్ధ చక్కగా తీసుకుంటారు, కుటుంబం మీద ఎక్కువగా ఫోకస్ చేస్తారు. అలానే మీ రాశికి దశమ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు తృతీయ స్థానంలో ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు. దశమ స్థానాధిపతి కనుక ఉచ్చస్థానంలో సంచరించేటప్పుడు వృత్తి ఉద్యోగాలలో వ్యాపారాలలో చక్కటి అనుకూలత కలుగుతుంది. ఇప్పటి వరకు మీరు ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి. నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు శుభవార్తలు వినే అవకాశం కలుగుతుంది. ఇప్పటిదాకా ఎంతో ఒత్తిడి ఎదుర్కొన్నటువంటి వారు కూడా ఒత్తిడి యొక్క తీవ్రత బాగా తగ్గిపోతుంది. అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. వ్యాపార పరంగా తీసుకుంటే అన్ని రకాలైనటువంటి వ్యాపారాలు చేసేటటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు, ఆశించిన దానికన్నా కూడా గొప్ప ఫలితాన్ని పొందుతారు. ఇక్కడ మీ రాశికి తృతీయ స్థానంలో గురు శుక్ర గ్రహాల యొక్క పరివర్తన యోగం జరుగుతుంది. ఈ పరివర్తన యోగం యొక్క కారణం చేత కొన్ని హఠాత్ పరిణామాలు జరుగుతూ ఉంటాయి. అంటే ఊహించినటువంటి విధంగా అన్ఎక్స్పెక్టెడ్ డెసిషన్స్ తీసుకుంటూ ఉంటారు. ఆ నిర్ణయాలు అమలు చేస్తూ ఉంటారు. ఈ అమలు చేసినటువంటి నిర్ణయాల వలన కూడా సత్ఫలితాన్ని పొందుతారు. ముఖ్యంగా చెప్పాలంటే బంధుబలం, మిత్రబలం, సోదర బలం ఈ మాసంలో ఈ రాశి వారికి పరిపూర్ణంగా ఉంది అని చెప్పాలి. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఎవరైతే ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతూ ఉంటారో అటువంటి వారికి కమ్యూనికేషన్ బ్రహ్మాండంగా ఉంటుంది. అంటే మంచి స్కిల్స్ మీరు చూపించగలుగుతూ ఉంటారు. అలానే పబ్లిక్ రిలేషన్స్ అనేటటువంటివి కూడా చాలా అద్భుతంగా ఉంటాయని చెప్పాలి. ప్రధానంగా తీసుకుంటే మీ రాశికి చతుర్థ లాభస్థానాధిపతి అయినటువంటి కుజుడు మీ రాశికి 6వ స్థానంలో సంచరిస్తున్నాడు. సో చతుర్థ లాభాధిపతి అయినటువంటి కుజుడు 6వ స్థానంలో పాపస్థానంలో సంచరించేటప్పుడు ఏం జరుగుతుందంటే గృహ యోగానికి సంబంధించినటువంటి ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. ఏదైనా స్థిరాస్తులు తీసుకోవాలంటే అవకాశాలు దగ్గర దాకా వచ్చినట్టే వచ్చిపోతూ ఉంటాయి. కొన్ని కోర్టు కేసులతో ఎవరైతే సఫర్ అవుతూ ఉన్నారో అటువంటి వారికి వాటి యొక్క తీవ్రత కొద్దిగా పెరిగే అవకాశం ఉంటుంది. అలానే కుటుంబ జీవనంలో కూడా అంటే భార్యాభర్తల మధ్య కూడా చిన్న చిన్న అభిప్రాయ భేదాలు కలిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాటి మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి. అంటే అనవసరమైనటువంటి ఆర్గ్యుమెంట్స్ జోలికి ఇక్కడ మకర రాశి వారు వెళ్లకుండా ఉండటం అనేది ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన. అన్నింటికంటే ప్రధానమైన విషయం ఏమిటంటే మీ రాశికి 5వ స్థానంలో గురుడు సంచరిస్తున్నాడు. పంచమాధిపతి అయిన శుక్రుడు తృతీయ స్థానంలో ఉన్నాడు. పంచమంలో గురుడు కనుక సంచరిస్తూ ఉంటే అంటే దాదాపుగా 1,00,000 దోషాలకు పరిహారం జరుగుతుంది పంచమంలో గురుడు కనుక సంచరిస్తే. ఇక్కడ మీకు 5వ స్థానంలో సంచరించేటటువంటి గురుడు యొక్క ప్రభావం కారణం చేత బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు. అంటే కుటుంబ పరంగా కనుక తీసుకుంటే శుభ వార్తలు వినటానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. శుభకార్యాల కోసం చేసేటటువంటి ప్రయత్నాలను కూడా చక్కగా ఫలిస్తూ ఉంటాయని చెప్పాలి. చేసేటటువంటి వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ కొంచెం పని భారం పెరుగుతుంది. పని ఒత్తిడి యొక్క తీవ్రత కూడా పెరుగుతుంది. అది కూడా దాని వలన కూడా మంచి గుర్తింపు లభిస్తుంది. వ్యాపారం నిలకడగా సాగుతూ ఉంటుంది. నూతన వ్యాపారాలు ప్రారంభించాలనుకునేటటువంటి వారికి ఇది అత్యంత అనుకూలమైనటువంటి సమయం అని చెప్పాలి. ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాలలో కొద్దిగా ఆచితూచి వ్యవహరించండి. కారణం ఏమిటంటే మీ రాశికి 8వ స్థానాధిపతి అయిన రవి 2వ స్థానంలో సంచరిస్తున్నాడు. అలానే బుధుడు కూడా 2వ స్థానంలో సంచరిస్తున్నాడు. మకర రాశిలో జన్మించినటువంటి వారికి
రెండవ స్థానంలో రవి బుధ గ్రహాల యొక్క కలయిక బుధాదిత్య యోగాన్ని కలిగిస్తుంది. ఇది పాండిత్యాన్ని కలిగిస్తుంది. అంటే ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలనే తాపత్రయాన్ని పెంచుతుంది. విద్యార్థులుగా ఉన్నటువంటి వారు ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు చక్కగా ఫలిస్తాయి. దీర్ఘకాలికంగా ఏర్పడినటువంటి అనారోగ్య సమస్యల నుంచి కూడా కొద్దిగా విముక్తి లభించే అవకాశం కూడా ఇక్కడ రాశి వారికి కనిపిస్తుంది. అసలు డే వైజ్గా పరిశీలిస్తే మకర రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే 16వ తేదీ ఉదయం నుంచి 17వ తేదీ సాయంత్రం 6:03 మధ్యలో ఉండేటటువంటి సమయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇది బ్రహ్మాండమైనటువంటి అనుకూలత. 16, 17వ తేదీలలో ఎవరైతే ప్రేమ వివాహం చేసుకోవటం కోసం ప్రయత్నిస్తున్నారో అటువంటి వారికి చక్కటి శుభ పరిణామాలు, శుభ సూచకాలు కలుగుతాయి. అంటే శుభ సంకేతాలు అందుతూ ఉంటాయి. అలానే ఆర్థికంగా బలోపేతం కావటానికి రావాల్సిన ధనమంతా చక్క చేతికి అందటానికి కూడా అనుకూలమైన సమయం అని చెప్పాలి. 17వ తేదీ సాయంత్రం 6:03 నుంచి 20వ తేదీ ఉదయం 6:48 మధ్యలో మకర రాశిలో జన్మించినటువంటి వారికి ఉద్యోగపరమైనటువంటి విషయాలలో కీలకమైనటువంటి మార్పులు జరిగే అవకాశం ఉంటుంది. అంటే నూతన ప్రయత్నాలు చక్కగా ఫలించడం కానీ, శుభవార్తలు వినటం కానీ, ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి ప్రమోషన్స్ రావటం కానీ, లేదా ఆకస్మికంగా ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వెళ్ళేటటువంటి అవకాశాలు కానీ ఇక్కడ రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. ఇక 20వ తేదీ ఉదయం 6:48 నుంచి 22వ తేదీ సాయంత్రం 5:40 మధ్యలో ఉండేటటువంటి సమయాన్ని కనుక పరిశీలిస్తే ఇక్కడ మీకు స్వల్పమైనటువంటి ఆర్థిక నష్టాలతో పాటు అనారోగ్య సమస్యలు కూడా కనిపిస్తూ ఉంటాయి. మనస్సు ప్రశాంతంగా ఉండదు. అలజడి కలిగించేటటువంటి సంఘటనలు, సన్నివేశాలు జరుగుతూ ఉంటాయి. మీ ప్రమేయం లేకుండానే నిందలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది. అనవసరమైనటువంటి వివాదాలలోకి వెళ్లకుండా ఉండటం అనేది మకర రాశి వారికి ఇక్కడ ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన. ఇక 22వ తేదీ సాయంత్రం 5:40 నుంచి ఇక 24వ తేదీ రాత్రి 12:52 మధ్యలో ఉండే సమయం అంతా కూడా పూర్తిగా ప్రతికూలమైన సమయం అని చెప్పాలి. ఇది ఆర్థికంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, ముఖ్యంగా చెప్పాలంటే ఆరోగ్యపరంగా తీవ్రమైనటువంటి ప్రతికూలతలు కలిగిస్తుంది. కొన్ని విషయాలలో బద్ధకం పెరుగుతుంది. చేయవలసినటువంటి పనులు సరిగా చేయలేకపోతారు. దాంతోపాటు ఇన్వెస్ట్మెంట్స్ చేసేటటువంటి వారికి పూర్తిగా ప్రతికూలతలు కలుగుతాయి. అనేక రకాలైనటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇక్కడ మీకు ఈ రోజుల్లో వస్తాయి. ఇక 24వ తేదీ రాత్రి 12:52 నుంచి మరలా ఇప్పటి వరకు మీరు ఏదైతే మకర రాశిలో జన్మించినటువంటి వారు తీవ్రమైన ప్రతికూలతలు పొందుతూ ఉన్నారో ఆ ప్రతికూలతలన్నీ కూడా తొలగిపోయి చక్కటి అనుకూలతలు అనేటటువంటివి మొదలవుతాయి. 24వ తేదీ నుంచి మనస్సంతా కూడా ఆనందంగా మారుతుంది. ఒక రకంగా చెప్పాలంటే శుభ సంకేతాలు అందుతూ ఉంటాయి. 24వ తేదీ నుంచి 26వ తేదీ మధ్యలో ఎలాంటి కార్యం అంటే ఎలాంటి పని మొదలు పెట్టినా సరే దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. 26వ తేదీ రాత్రి నుంచి 28వ తేదీ రాత్రి వరకు ఉండే సమయం అంతా కూడా ఆర్థికంగా బలోపేతం కావటానికి, కుటుంబపరమైనటువంటి విషయాలలో శ్రద్ధ తీసుకోవడానికి, ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో అంటే ముఖ్యంగా గృహ వాహన వస్తువాహనాలు కొనుగోలు కోసం చేసే ప్రయత్నాలు కూడా చక్కగా ఫలిస్తాయని చెప్పవచ్చు. అనే మొత్తం మీద కనుక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి ఈ మాసంలో దాదాపుగా శుభ ఫలితాలే పొందుతున్నారు. ఇవి మకర రాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.